శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులకు పైగా ఉంది. ఇన్ఫ్లో 3,42,026 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 3,78,172 క్యూసెక్కులుగా ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద యలంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఇన్ఫ్లో 10,590 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 12,923 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ 16 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 530 అడుగులుగా ఉంది. ఇక ఇన్ఫ్లో 22,456 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 15,012 క్యూసెక్కులుగా ఉంది. కర్నూలు జిల్లా తుంగభద్ర డ్యాంకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 33 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టం 97 టీఎంసీలకు చేరుకుంది. ఇన్ఫ్లో 121,548 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 167,443 క్యూసెక్కులుగా ఉంది. తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యాం అధికారులు హెచ్చరించారు. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తింది. 45 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 8.26 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 3,17,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 3,23,561 క్యూసెక్కులుగా ఉంది. ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో మొత్తం 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.